హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎగ్జాక్ట్లీ టైం 4:30 అవుతుంది. చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్న 7 o'clock ఫ్లైట్ ఉంది చెన్నై టు గువాహటి. గువాహటి నుంచి మళ్ళీ దీమాపూర్ వెళ్ళాలి. దీమాపూర్ నుంచి కోహిమా నుంచి కిసామా. ఇక్కడ వరకు ఈరోజు మొత్తం ట్రావెలింగే మొత్తము. అక్కడి వరకు రీచ్ అయ్యేలోపు ఎంత టైం అవుతుందో తెలియదు. సో ప్రస్తుతానికి అయితే చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్న నాగాల్యాండ్ వెళ్తున్నా. ఫస్ట్ నాగాల్యాండ్ కవర్ చేసి తర్వాత మణిపూర్, మిజోరం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, డార్జిలింగ్ ఇవన్నీ కవర్ చేద్దామని ప్లాన్ ఉంది. ఎన్ని రోజులు పడుతుంది, ఎట్లా ట్రావెల్ చేస్తా, ఎంత బడ్జెట్ అవుతుంది అని ఏం తెలియదు. ఫస్ట్ అయితే నాగాల్యాండ్లో December 1 నుంచి 10th వరకు ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు. హార్న్బిల్ ఫెస్టివల్ అంటని చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. వాళ్ళ కల్చర్ అదంతా చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి అయితే అక్కడికి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్తా అనేది క్లారిటీ లేదు నాకు కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిక్స్ అవుతా. సో ఈరోజు మొత్తం ట్రావెలింగ్. ఇంకా ఫ్లైట్ టైం అవుతుంది, లోపలికి వెళ్ళాలి. ఇంకా చెన్నై నుంచి గువాహటికి 7,100 పడ్డది నాకు ఫ్లైట్ టికెట్. చలో లెట్స్ ఫ్లై. లగేజ్ ఇచ్చేసిన, బోర్డింగ్ పాస్ వచ్చింది. యాక్చువల్లీ ఏమైందంటే, పెద్ద స్టంట్ ఏమైందంటే, నేను టికెట్ బుక్ చేసుకునేటప్పుడు బై మిస్టేక్లో అది స్టూడెంట్ ఫేర్ టికెట్ బుక్ అయింది అనమాట. ఐడి కార్డ్ లేదు. ఇక్కడికి వచ్చినాక లగేజ్ కౌంటర్ దగ్గర బోర్డింగ్ పాస్ ఇచ్చే దగ్గర ఐడి కార్డ్ లేకపోయేసరికి, స్టూడెంట్ ఐడి లేకపోయేసరికి లగేజ్ క్యాన్సిల్ చేయమని చెప్పేసిన. 15 kgs నార్మల్ టికెట్ లగేజ్, స్టూడెంట్ ఫేర్ అయితే 25 kgs. ఆ 10 kgs లగేజ్ క్యాన్సిల్ చేయమని చెప్పిన. అట్లా కుదరదంట. ఎక్స్ట్రా పే చేయాలంట. అమౌంట్ 2,000 ఎక్స్ట్రా పే చేసిన. స్టూడెంట్ ఫేర్ బుక్ చేసుకున్నప్పుడు స్టూడెంట్ ఐడి లేకుండా ట్రావెల్ చేయడం అస్సలు కుదరదంట. సో ఫైనల్లీ 6 అవుతుంది టైం. జస్ట్ 1 hour ఉంది ఫ్లైట్కి. ఫైనల్లీ గువాహటి, అస్సాంలో రీచ్ అయిపోయినా. ఎగ్జాక్ట్లీ 3 hours రీచ్ అయిపోయినా. దిస్ ఈజ్ లగేజ్ కౌంటర్. మన బ్యాగ్ ఏడుందో వెతుక్కోవాలి. ఇంకా కిतना 2,000 नागालैंड दीमापुर. हाँ, वहाँ पे जाके पैसे देना, ठीक है. 2,000 टू मच प्राइस है, ज़्यादा प्राइस है. एकदम जो फिक्स वही बोला. 1,500 देता. नहीं ఒకవేళ నాగాల్యాండ్ రావాలనుకుంటే మన హైదరాబాద్ నుంచి 2 ఆప్షన్లు. ఒకటి ట్రైన్, ఇంకోటి ఫ్లైట్. ట్రైన్ అయితే ఓకే, గువాహటి నుంచి ట్రైన్స్ ఉంటాయి. అండ్ లేకపోతే బయటకు వస్తే పల్టాన్ బజార్లో నుంచి బస్సులు కూడా ఉంటాయి. ఆ పల్టాన్ బజార్ నుంచి బస్సులు వెళ్ళొచ్చు. ట్రైన్ బెస్ట్ నాకైతే. ట్రైన్ చాలా బెస్ట్. తక్కువ ప్రైస్లో వెళ్ళిపోవచ్చు. స్లీపర్ వచ్చేసి 150 రూపీస్ అట్లా ఉంటుంది. 150 నుంచి 200. 3 AC వచ్చేసి 400 నుంచి 500 చేంజ్ అంత ఉంటుంది. ఒకవేళ ఫ్లైట్కి వస్తే మాత్రం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ చాలామంది క్యాబ్స్ మీద పడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలి అంటే షిల్లాంగ్, తవాంగ్ అండ్ ఇటు సైడు దీమాపూరు, ఇవన్నీ ఇంపాల్కి, ఇవన్నీ ప్లేసెస్కి ట్యాక్సీస్ ఉంటాయి. వాళ్ళు ఎక్కువ ప్రైజెస్ చెప్తారు. ఆ ప్రైజులు మాత్రం తట్టుకోలేరు, వేస్ట్ అదంతా. ఓన్లీ దీమాపూర్కి నాకు ఒక్కరికి 2,000 చెప్పిండు వాడు. 2,000 దీమాపూర్కి. 1,000 రూపాయలు, లాస్ట్కి 1,500 వస్తున్నాడు. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గువాహటి రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్కి వస్తున్నా. ట్రైన్కి వెళ్తున్నా దీమాపూర్కి. జస్ట్ 180 రూపీస్ పడ్డది స్లీపర్ టికెట్ అంతే. దీమాపూర్ రీచ్ అవుతా ఈరోజు. ఇంకా దీమాపూర్ రీచ్ అయిన తర్వాత కోహిమా వెళ్ళనా అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతా. ఇంకా
దీమాపూర్ వచ్చేసిన ఎగ్జాక్ట్లీ 8 అవుతుంది టైము. ఈరోజు ఇక్కడే స్టే ఇంకా, ఎందుకంటే కోహిమా వరకు వెళ్ళడానికి ఒక 2 hours జర్నీ. అండ్ మళ్ళీ అక్కడ కోహిమాలో ఫెస్టివల్ ఉంది కాబట్టి చాలామంది పబ్లిక్ ఉంటారు కాబట్టి రూమ్స్ ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి. సో ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ లేచి కోహిమా వెళ్ళిపోతే బెటర్ ఏమో అనుకుంటున్నా. చూడాలి ఎట్లయితుందో. ఇంకా బయటికి వెళ్ళి కోహిమాకి ఎంత అండ్ ఇక్కడ రూమ్స్ కనుక్కోవాలి. ఇక నాగాల్యాండ్లో తిరగాలంటే ఫస్ట్ మనకు ఐఎల్పి ఉండాలి. ఐఎల్పి అంటే ఇన్నర్ లైన్ పర్మిట్ అనమాట. ఇక్కడ టూరిస్టర్స్కి అది ఖచ్చితంగా ఉండాలన్నమాట. పర్మిషన్ తీసుకోవాలి. అది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ కూడంగా అవైలబుల్ ఉంటాయంట. ఇట్లాంటి కొన్ని సెంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్లో తీసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు వస్తే మాత్రం కింద ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి ఆఫ్లైన్లో తీసుకోవాలి అనుకుంటే. ఆన్లైన్లో ఎలా తీసుకోవాలో చెప్తా నేను. ఇది ఐఎల్పి ఫామ్, ఇది ఫిల్ చేయాలి. సో ఇక్కడ ఆఫీస్ ఉంది రైల్వే స్టేషన్కి జస్ట్ ఒక 130 meters దగ్గరలో, జస్ట్ 3 minutes వాక్ అంతే ఈ ఆఫీస్ లొకేషన్ను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే ఒకసారి చెక్ చేయండి. ఇది ఐఎల్పి గవర్నమెంట్ ఆఫ్ నాగాల్యాండ్ ఐఎల్పి ఆన్లైన్లో బుక్ చేసుకోవడం కంటే ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవడం చాలా బెటరు. సింపుల్గా అయిపోయింది. ఒక ఫామ్ ఇచ్చిండు, ఆ ఫామ్ ఫిల్ చేసేసిన. ఇదైతే పర్మిట్ అయితే ఇచ్చేసిండు. ఆన్లైన్లో కూడా ట్రై చేసిన నేను హైదరాబాద్లో ఉన్నప్పుడే, కాకపోతే అది ఏదంతా పెద్ద ప్రాసెస్ అది ఇది ఉండే. సో మొత్తానికి ఏంటంటే ఇక్కడికి వచ్చి అప్లై చేసుకోవడము సింపుల్. వాళ్ళు కమ్యూనికేషన్ కూడా చాలా బాగుంది, మంచిగా రిసీవ్ చేసుకున్నారు, అన్నీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. ఇప్పుడు మనం వెళ్ళే హార్న్బిల్ ఫెస్టివల్ కోసము ఎక్స్ప్లెయిన్ చేసారు, అన్నీ అడిగినా అన్నీ చెప్పారు కూడా. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఎల్ఐపి నాగాల్యాండ్ది ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది, 300 సంథింగ్ ఎంతనో ఉంటుంది. ఆఫ్లైన్ అయితే 220 రూపీస్ ఇక్కడ ఆఫీస్లో. వాట్స్ యువర్ నేమ్ బ్రో? ఇమ్రాన్. అసలు ఈ బ్రోకి అసలు ఎంత థ్యాంక్స్ చెప్పాలంటే, ఈ టైంలో ఇంత నైట్లా కోహిమా తీసుకొచ్చిండు దీమాపూర్ నుంచి. అసలు ఆ బ్రో అసలు ఎంత హెల్ప్ చేసిండంటే, ఈ టైంలో నైట్ దీమాపూర్ నుంచి కోహిమా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వదిలేసిపోకుండా నాకు స్టే దొరికే వరకు నాతో పాటు ఉండి చాలా టెన్షన్ అయింది. అసలు స్టేస్ అయితే చాలా హెవీ బడ్జెట్ ఉన్నాయి అబ్బా, ఘోరం ఉన్నాయి. ఆన్లైన్లో చెక్ చేసిన, ఇక్కడ కాల్స్ చేసి కూడా అడిగిన, గూగుల్లో చెక్ చేసి కాల్స్ చేసి కూడా అడిగిన, స్టేస్కి చాలా ఎక్కువ ప్రైసెస్ ఉన్నాయి. 7,000 8,000 చెప్తున్నారు 3 daysకి. పర్ డేకి 3,000 4,000 అట్లా ఛార్జ్ చేస్తున్నారు కొన్ని స్టేస్ అయితే. అబ్బాబ్బా ఘోరం ఉన్నాయి అసలు. ఫెస్టివల్ వలన ఏందో నాకు తెలియదు కానీ అంత ఘోరం స్టేస్ అయితే తిమ్మ తిరిగిపోయింది ఒకటేసారి. లెంకి ఈ హోమ్ స్టేకి వచ్చిన. ప్రస్తుతానికైతే దీని లొకేషన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, ఒకసారి చెక్ చేయండి. 3 days తీసుకున్నా డైరెక్ట్. 3 daysకి 3,250 రూపీస్ ఛార్జ్ చేసిర్రు. చాలా తక్కువలో వచ్చింది అనిపించింది, మిగతా వాటితోటి కంపేర్ చేసుకుంటే చాలా తక్కువలో వచ్చింది అనిపించింది నాకైతే. కానీ ఇక్కడ పబ్లిక్ కూడా చాలా అంటే చాలా హెల్పింగ్ నేచర్ చాలా ఉంది అనమాట. ఎవరికి అడిగినా మంచిగా రిసీవ్ చేసుకోవడం. ఈ లొకేషన్ దొరకకపోతే వాళ్ళు ఒక అంకుల్ అయితే లొకేషన్ దొరకకపోతే ఆయన మా కార్లో ఎక్కి ఆయన కార్లో వచ్చి లొకేషన్ దగ్గర చూపించి మరీ వెళ్ళిండు తెలుసా. అంత హెల్పింగ్ నేచర్ మస్తు అనిపించింది నాకు. ఎవరైనా స్మైల్, వాళ్ళు మాట్లాడే విధానం బాగా అనిపిస్తుంది నాకైతే. ఒక్కడిని ఉన్నా అనే టెన్షన్ లేకుండా మంచిగా ఇట్లాంటి మనుషుల మధ్యలో ఉన్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. అదొకటి. కాకపోతే కొంచెం భయం ఉంది, ఇప్పటి వరకు అయితే భయం ఉండే. కాకపోతే రూమ్ దొరికింది 3 days వరకు, ఇంకా ఫ్రీగా ఉండొచ్చు. చలో రూమ్ చూపిస్తా. Hi. వాట్స్ యువర్ నేమ్? My name is Saya from Kohima Emerald View Homestay. సో ఇదే రూము. నాకు దొరికిన ప్రైస్లో చాలా అంటే చాలా బెటర్ ఇది రూమ్. ఇది కిచెన్. ఇది బాల్కనీ వ్యూ రూమ్ నుంచి. మస్తు చాలా హ్యాపీ అసలు. ఈ బడ్జెట్లో
ఇంత మంచి రూమ్ దొరకడం అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. చాలా నీట్గా ఉంది రూమ్, కూడా నీట్గా ఉంది. హోమ్ స్టే కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చూడ్డానికి కూడా చాలా బాగుంది. కిచెన్ కూడా ఇంకా ప్రొవైడ్ చేశారు. రేపు పొద్దున హార్న్బిల్ ఫెస్టివల్కి వెళ్ళి అండ్ నెక్స్ట్ డే జూకో వ్యాలీ అండ్ ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే తెలియదు. ఇంకా ఈ నియర్ బై ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో చూడాలి. చూసి కనుక్కొని వెళ్ళి ఆ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. ఇక్కడ నుంచి వ్లాగ్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అండ్ లొకేషన్స్ కూడా మంచి మంచి లొకేషన్ చూస్తా. ఇంకెవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ హోమ్ స్టే లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. సో నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి హార్న్బిల్ ఫెస్టివల్, వీళ్ళ కల్చర్ కిసిమా ఇక్కడ నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ ఉంది. అక్కడికి వెళ్ళి అది ఎట్లా సెలబ్రేట్ చేస్తారు, అసలు వాళ్ళ కల్చర్ ఏంది, అసలు ఎందుకు సెలబ్రేట్ చేస్తారు, ఆ ఫెస్టివల్ హిస్టరీ మొత్తము ఎట్లా సెలబ్రేట్ చేస్తారు, అదంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అంటిల్ దెన్ బై బై.